ఇంట్లో మంచం పైన కుమారుణ్ణి పడుకోబెట్టి బతుకమ్మ ఆడడానికి తల్లి బయటకు వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి ఆ కుమారుడు విగతజీవిగా కనిపించాడు. ముక్కు పచ్చలారని ఆ బాలుణ్ణి ఎవరు హత్య చేశారన్నది మిస్టరీగా ఉంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేశసముద్రం నారాయణపురంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉపేందర్, శిరీషల కుమారుడు మనీష్ కుమార్ జ్వరంతో బాధపడుతుండగా బాలుడిని పడుకోబెట్టి తల్లి బతుకమ్మ ఆడటానికి వెళ్ళింది. రాత్రి 9 గంటల సమయంలో నానమ్మ అన్నం పెడదామని బాబును లేపేందుకు యత్నించింది. ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బాలుడు అప్పటికే మృతి చెంది ఉండడంతో అంతా షాక్కు గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాబు మెడపై గాయాలుండటం, చుట్టూ గుడ్డతో గొంతు బిగించినట్లుగా ఉండటంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూలై 31న ఇదే బాలుడిపై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మనీష్ని కత్తితో దాడి చేసి గాయపరిచారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పుడు బాలుడికి ప్రాణాపాయం తప్పింది. కాని ఇప్పుడు మాత్రం మృత్యువు నుంచి తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. ఏడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న శిరీష, ఉపేందర్కు 3 పిల్లలు కాగా చనిపోయిన మనీష్ పెద్ద కుమారుడు. 18 నెలల వయసున్న రెండో బిడ్డ నిహాల్ ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడి ఈ ఏడాది జనవరి 15న మృతి చెందాడు. అంతకు పక్షం రోజుల ముందే గుంతలో పడగా నానమ్మ గమనించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రెండో కుమారుడిలాగే మనీష్ మొదటిసారి ప్రమాదం నుంచి బయటపడినా రెండోసారి మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కుటుంబంపై ఎవరు పగబట్టారన్నది అంతు చిక్కటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 9 నెలల వ్యవధిలోనే 2 బిడ్డల్ని కోల్పోవడం వల్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరేం చేసేది, నేను పత్తెర పోయిందని నేను ఎట్ట చూస్తా సారు. ఎప్పుడు దాన్ని పోయిందో తెలియదు. నేను పొద్దున్నాక పోయొచ్చి నేను 5:30కి ఇంటికి వచ్చిన. ఊరి పెట్టాము, మా నా కొడుకు చూసిండు. ఊరి పెట్టి ఉన్నదమ్మా, మీరు ఎట్లా చూసిరు, పిడిచొచ్చిందని చెప్తారు. నా కొడుకు ఊరి పెట్టున్నదని అప్పుడు నా కొడుకు పోయి చూసినాక ఊరి పెట్టున్నది. అప్పుడు నా కొడుకును పిడిచ రాలేదు, నాకు జ్వరం రాలేదు, ఏది రాలేదు. నా కొడుకును చంపిరని అప్పుడు ఏమంటే మా బావ కొడుకు ఇట్లా పోలీసు వాళ్ళకి ఇచ్చిళ్ళు. ఉన్నాక ఇట్లా మా అన్నయ్య ఫోన్ చేసి ఇట్లా ఫిట్స్ వచ్చినట్టుందిరా, ఫిట్స్ వచ్చి చనిపోయిండు, నువ్వు ఇంటికి రా అంటే ఊరేషండే కాదు, మామూలుగా నేను రాకముందుకే నాకు చెప్పేసింది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినాక నేను 8:30కేమో ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చినాక నేను ఏడ్చుకుని ఇట్లా మెడక మీద చేపెడుతున్నాను. ఇట్లా గిరకపోయినట్టు చేయి, నాకు గిరకపోయినట్టు అవుతుందని ఇట్లా అంగీజ్ చూస్తుండగా ఊరేసినట్టుంది. అందరికీ మా అన్నయ్యకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఊరేసిల్లన్న, వీడు ఫిట్స్ వచ్చి చనిపోలేదు అని చెప్తే వెంబటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రప్పించినాను. మంచిగా రాసుకుంటాడు నిద్ర వస్తుందని పడుకున్నాడు. సర్లే పడుకోని చెద్దరు కమ్మి కూరేసి పడుకోబెట్టిన. సర్లే అని ఊరికి పని చేసుకొని బతుకలు వేసుకొని ఆడుకుంటాడు. వేరే జ్వరం వస్తుందని కూడా చూసిన వాళ్ళ మీద చేయి పెట్టి జ్వరం రాలేదు, పండుకున్నాడు కదా అని ఇక పండుకొని అని అనుకుంటున్నా. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆధారాలను సేకరిస్తున్నారు.